చేతగానమ్మ చేయడం ఎందుకని ఊరికే ఊరుకుంటానా. మా గోల్ చెరువు పాలకోవా సడన్‌గా గుర్తొచ్చేసింది. లీటర్ పాలు పొయ్యి మీద పెట్టేశాను. పిల్లలున్నారు. ఇవేమో తిప్పుతూనే ఉండే వంటలు. ఇవన్నీ మనతో సాధ్యమవుతాయా చెప్పండి? బుడ్డోళ్ళేమో నిమిషానికి ఒకరు ఏడుస్తారు. మాకది కావాలి, ఇది కావాలి అని. నేను తిప్పుతూనే ఉండాలంటే అయితదా? అట్లని ఊరుకుంటానా? ఏదో స్టార్ట్ చేశాను, ఇంక ఫినిష్ చేయాలి గదా అని చెప్పి కొంచెం కొంచెం తిప్పుకుంటూ అట్లా పనులు చేసుకుంటూ ఉన్నాను. పాలకోవా చేయాలంటే ముందుగా పాల కంటే ఎక్కువ ఓపిక ఉండాలి. ఇంతగానం తిప్పి 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 అలసిపోయాను నిజంగా. మా ఇంట్లో అన్ని గిన్నెల కంటే నేను పాలు మాడిపెట్టిన గిన్నెలే ఎక్కువ ఉంటాయి. అలాంటిది నా వల్ల అవుతుందా ఇట్లాంటివన్నీ? అప్పటికి ట్రై చేశాను. కొంచెం మాడిపోయింది. పర్లేదు, టేస్ట్ అయితే బాగానే వచ్చింది. మా ఇంట్లో బన్నులు ఉన్నాయి. బన్ కోసం పాలకోవా చేస్తున్నాను నేను. మా కడప సైడ్ వాళ్ళకి గోల్ చెరువు పాలకోవా అంటే తెలియకుండా ఉండదు. ఆ ఊరు మొత్తం పాలకోవాకే ఫేమస్. మేము వచ్చినప్పుడు వెళ్ళినప్పుడు అట్లా తీసుకుంటూ ఉంటాం. బండ్లో పెట్టిస్తారు. సూపర్ టేస్ట్ ఉంటుంది. షుగర్తో బెల్లంతో అట్లా డిఫరెంట్ డిఫరెంట్గా చేస్తారు. షుగర్ పేషెంట్స్ కోసం తాటి బెల్లంతో కూడా చేస్తారు. ఒక్కొక్కటి ఒక్కొక్క కాస్ట్ ఉంటాయి. ఫైనల్గా నా పాలకోవా రెసిపీ కొంచెం మాడిపోయి కొంచెం ఇట్లా తెల్లారింది. కొంచెమైనా సరే మాడిపోతే ఆ ఫ్లేవరే చేంజ్ అయిపోతుంది కదా. లీటర్ చిక్కని పాలు పోస్తే ఇది ఇంత కొంచెం అయింది. అందుకేనేమో పాలకోవా పాలతో ఏ రెసిపీస్ అయినా అంతగానం కాస్ట్ ఉంటాయి. మా బుడ్డోడికి ఇది పెట్టించానా, మరుసటి రోజే జలుబు వచ్చేసింది. పిల్లలు స్వీట్స్ ఏదైనా తింటే జలుబు